ఇప్పుడే మనకి ఒక బుకింగ్ వచ్చింది. టైం వచ్చి 12:50 అవుతుంది. ఇప్పుడే వచ్చినాం అన్నట్టు. ఇవాళ ఈ నుంచి నల్గొండ లింగంపల్లికి పికప్ ఎంత దూరం ఉందో చూద్దాం. పికప్ వచ్చేసి 3.9 కిలోమీటర్ అంట. లొకేషన్కి వెళ్దాం, నడవండి. మనము లొకేషన్ వరకు వచ్చేసినాము. ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్ట్రీట్ అవుట్ హోటల్. ఇది దాటినాక ముందట బ్రిడ్జ్ నుంచి రైట్. చాలు మనం వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి. పందిరి దాటినాక ఏసీలు ఉన్నాయంట. ఏసీలని నల్గొండ లింగంపల్లి అక్కడ డ్రాప్ చేయాలి. ఆల్రెడీ ఒక పోటర్ బండి పెట్టి ఉన్నది. చలో వెహికల్ లోడ్ చేసుకుందాం. ఇది మన లోడు 2 ఏసీలు ఉన్నాయి అన్నట్టు. 2 ఇండోర్ 2 అవుట్డోర్, 2 ఏసీ. ఈ బండి చూడండి, ముందట పోతున్న బండి అది కమర్షియల్ బండి, లోడింగ్ బండి. కాకపోతే దానికి వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నది. చూడండి సైడ్ నుంచి చూపెడతా చూడండి. వైట్ నెంబర్ ప్లేట్ ఉన్నది వెహికల్కి. అంటే దీనికి 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టే అవసరం కూడా లేదన్నట్టు. పోతున్నదా చూడండి. ప్రస్తుతానికి బిహెచ్ఎల్ వరకైతే వచ్చినాము. ఈ నుంచి లెఫ్ట్ చూపెడుతున్నది. ఈ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఉన్నది డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ఇంకో 1 మినిట్ చూపిస్తుంది. ఇప్పుడు నల్గొండ ఫ్లైఓవర్ ఉంది కదా, దానిపైన ఉన్నాము. దిగ్గానే లెఫ్ట్కి చూపెడుతుంది లొకేషన్. కనిపించదనుకుంటా. ఎంత ఆగి చూద్దాం. ఇది ఉంది కదా రీగల్ పార్క్. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇక లొకేషన్ అయితే ఇడికే పెట్టారు. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నది. యాక్చువల్లీ ఒక ఏసీ ఇక్కడ తీసుకుంటారంట. 2 ఏసీ వచ్చేసి చందానగర్లో దింపుతారంట. చూద్దాం ఎంత ఇస్తాడో దానికి. ఇదైతే హాఫ్ వెహికల్ ఇక్కడ లోడ్ చేస్తాడు, మిగతా ఇంకొకటి చందానగర్. ఆడ ఒక ఏసీ డ్రాప్ చేసిన. ఈ నుంచి ఇంకొక ఏసీ కరెక్ట్ 3.5 కిలోమీటర్లు ఉన్నది, 3.5 కిలోమీటర్స్. ఆడ డ్రాప్ చేయాలన్నాడు. అయితే కరెక్ట్ 350 రూపాయలు అడిగినా అన్నట్టు. ఇప్పుడు 350 రూపాయలు మాట్లాడుకొని 3.5 కిలోమీటర్ పోతున్నా. ఇది ప్రైవేట్గా అన్నట్టు. మనము డ్రాప్ లొకేషన్కి వచ్చేసినాము. పక్కనే ఉండే 3 కిలోమీటర్న్నర ఉండే. 10 నిమిషాలలో అయిపోయింది. ఎందుకంటే వెహికల్ ఆల్రెడీ లోడే ఉండే కదా, ఆ లెక్కలో జల్దీ అయిపోయింది. ఇక ఈయనే రైట్ సైడ్ చూపెడుతున్నది. ఈ రెడ్ కార్ ఉన్న బిల్డింగ్ ఇది మన డ్రాప్ పాయింట్. ఇది మన డ్రాప్ పాయింట్ అన్నట్టు చందానగర్ది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ట్రిప్ అయిపోయి 1 గంట అవుతున్నది. ఇక ఇక్కడ నుంచి అయితే ఏం బుకింగ్లు వస్తలేవు. ఒక చిన్న బుకింగ్ వచ్చింది 200ది, అది నేను తీసుకోలేను, వేరే వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇక ఈ నుంచి అయితే ఏం బుకింగ్లు పడతలేవు. రిటర్న్ అక్కడ సైడ్ పడుతుంది అనుకుంటే 1 అవర్ వెయిట్ చేసినాను. మెల్లమెల్లగా అట్లా వెళ్ళిపోతా, అటు మూసాపేట్ ఆ సైడ్ వెళ్ళిపోతా. అక్కడి నుంచి ఏమైనా పడుతుండొచ్చేమో బుకింగ్లు. ఇక్కడైతే ఏం లేవు బుకింగ్లు. రిటర్న్ పోతున్నా. బండి రిజర్వ్లోకి వచ్చింది. 500ది డీజిల్ కొడదాము, రేపు కూడా నడుస్తుంది. ఇలా 500ది వస్తున్నా. ఇలా 500ది వస్తే ఇక రేపు కూడా నడుస్తుంది అన్నట్టు.